మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందులు సావిత్రిలో వరాన్వేషణ తర్వాత సత్యవంతుడు ఎక్కడున్నాడో అక్కడికి మీటింగ్ ప్లేస్, డెస్టిన్ మీటింగ్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత సత్యవంతుణ్ణి సావిత్రి చూడటం అనేది ఇప్పుడు ఈ చాప్టర్లో మనం చూడబోతున్నాం. దీని టైటిలే సత్యవాన్. ఇంగ్లీష్లో అయినా సత్యవాన్, తెలుగులో అయితే సత్యవంతుడు. సత్యవంతుడి బాహ్య రూపము, అలాగే అతనిలో ఉన్న అంతర్ సౌందర్యం, సావిత్రీదేవి ఏం చూసింది అనేలాగా సత్యవంతుడిని మనకి పరిచయం చేస్తుందన్నమాట ఈ చాప్టర్. ఇప్పటి వరకు అతను ఎవరు, ఎలా ఉన్నాడు అనేది మనకు తెలియదు. ఇప్పుడు పరిచయం జరుగుతుంది. సావిత్రి అసలు స్టార్టింగ్ సింబల్ డాన్, సత్యవంతుడు ఏ రోజునైతే, అంటే తను సత్యవంతుడిని వివాహం చేసుకున్న కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత రోజున, ఏ రోజునైతే సత్యవాన్ మరణం అనేది అనుకున్నామో ఆ రోజుతో సావిత్రి అనే ఈ మహాకావ్యం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి తన అవతార కారణం, అవతారం వెనకాతల ప్రేరణ, అవతారం తర్వాత తన తండ్రి ఎలా ప్రేరేపిస్తే తాను క్వెస్ట్కి వచ్చాను, ఇలా అన్నీ చెప్తూ అన్నీ తన హృదయంలో ఎంత వివరంగా ఉన్నాయంటే ఒక్క డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఏ రోజున తను సత్యవంతుడిని కలుసుకుందో ఆ రోజు ప్రకృతి ఎలా ఉందో, సత్యవంతుడు ఎలా ఉన్నాడో అన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటోందన్నమాట. ఆల్ షీ రిమెంబర్డ్ ఆన్ దిస్ డే ఆఫ్ ఫేట్. అంటే ఆ రోజున, వివాహం అయిన ఏడాది తర్వాత రోజున సత్యవంతుడిని తను మొట్టమొదటిసారి తన వరాన్వేషణలో ఎప్పుడు చూసింది, ఎలా చూసింది అనేదంతా గుర్తు తెచ్చుకుంటోంది సావిత్రి. ఆ రోడ్డు, ద విల్డర్నెస్, ద ఫేట్ఫుల్ మార్నింగ్ షీ మెట్ సత్యవాన్, ద టైటన్ మర్మర్ ఆఫ్ ది ఎండ్లెస్ వుడ్స్ యాజ్ ఇఫ్ ఎ వికెట్ గేట్ టు జాయ్. ఆ రోజున అడవిలో పూలు ఎలా ఉన్నాయి, మధురమైన గాలి ఎలా ఉంది, ఆ రోడ్డు ఎలా ఉంది. ఆ తర్వాత ఒక మామూలుగా పల్లెటూరులో ఫెన్స్ ఉంటుంది, అంటే ఇటుకలతో కట్టిన గోడలు కాకుండా సరిహద్దు కింద తీగలతోటి వాటితో ఉండి మధ్యలో చెక్క గేట్ ఉంటుంది. చెక్క గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళేలాగా ఉంటుంది. పెద్ద పెద్ద సిమెంట్ గేట్లు, ఇనుప గేట్లు ఉండవు. అలాగా తన ఆనందానికి ఉన్న చిన్న చెక్క గేటు తెరుచుకుని వెళ్ళినట్టుగా ఆ రోజంతా తనకు గుర్తుందిట ఆ పరిసరాలు. హిడెన్ ఇన్ ద ఫారెస్ట్ బాజమ్ ఆఫ్ లోన్లీనెస్, ఎర్త్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ రెఫ్యూజ్, ఫ్రీ ఫ్రమ్ కేర్స్, మర్మర్డ్ టు ద సోల్ ఎ సాంగ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పీస్. ఆ రోజున, అంటే సత్యవంతుడిని కలిసిన రోజున కూడా ప్రకృతి ఒడిలో దాక్కునున్నట్టుగా ఉంది ఈ ఆశ్రమం. సౌందర్యం అంతా అక్కడ భూమాత నింపి పెట్టింది. అక్కడ ఆత్మబలము, శాంతి రెండు కూడాను ఎంతో పుష్కలంగా ఉన్నాయిట ప్రకృతిలో. ఓన్లీ వన్ సైన్ వాజ్ దేర్ ఆఫ్ అ హ్యూమన్ ట్రెడ్, ఎ సింగిల్ పాత్, షార్ట్, థిన్ అండ్ యారో లైక్, ఇంటు దిస్ బాజమ్ ఆఫ్ వాస్ట్ అండ్ సీక్రెట్ లైఫ్. తాతగారు నిన్న చదివాం, సావిత్రి సత్యవంతుడి దగ్గరికి వెళ్ళటం అంటే అనాహత చక్రంలోకి ప్రవేశించటం, ప్రేమ అక్కడ ఉంటుంది, బయట అడవి కాదు, అందులో సన్నటి దారి, అంటే కూడాను ఎంత సన్నగా ఉంటుంది ఆ ద్వారం అనేది నిన్ననే మనం చదువుకున్నాం ప్రీవియస్ సెషన్లో. ఇక్కడ అదే రాశారు. షార్ట్, థిన్ అండ్ యారో లైక్, ఒక బాణంలాగా చాలా సన్నగా ఉన్న ఒకే ఒక్క మార్గం ఉందిట అక్కడికి వెళ్ళడానికి. ఇంటు దిస్ బాజమ్ ఆఫ్ వాస్ట్ అండ్ సీక్రెట్ లైఫ్, ఆ రహస్యంగా గుప్తంగా ఉన్న లోపల జ్ఞాన మార్గం, అది
బాణంలాగా సాఫీగా స్ట్రెయిట్గా ఒక్కటే మార్గం ఉంది. హియర్ ఫస్ట్ షీ మెట్ ఆన్ ద అన్సర్టన్ ఎర్త్ ద వన్ ఫర్ హూమ్ హర్ హార్ట్ హ్యాడ్ కమ్ సో ఫార్. ఈ చంచలమైన భూమి మీద అచంచలమైన అనంతమైన ఎవరి కోసం అయితే తాను వచ్చిందో వారిని ఇక్కడ కలిసిందిట. మరి సత్యవాన్ ఎలా ఉన్నాడు బయటికి చూడ్డానికి? యాజ్ ఇఫ్ ఎ వెపన్ ఆఫ్ లివింగ్ లైట్, మూర్తీభవించిన తేజోమూర్తి, తేజస్సుని ఒక చోట పెట్టినట్టుగా ఉన్నట్ట. ఎరెక్ట్ అండ్ లాఫ్టీ లైక్ ద స్పియర్ ఆఫ్ గాడ్. భగవంతుని చేతిలో, తాతగారు అయితే శివుని చేతిలో త్రిశూలం అన్నారు. ఆ శూలం ఎంత సాఫీగా ఉంటుందో అంత నిటారుగా, అంత సాఫీగా ఉన్నట్ట. పీస్ఫుల్, నోబుల్, ఎబ్రో, జాయ్ ఆఫ్ లైఫ్ ఆన్ హిస్ ఓపెన్ ఫేస్. ఎటువంటి దాపరికము లేదు, విశాలత్వం కనిపిస్తోంది. అతని నుదుటిలో జ్ఞానం అంతా ఉన్నది అని తెలుస్తోంది. ప్రశాంతత ఉంది కళ్ళల్లో. ఏ విధమైన జంకు, దాపరికము అనేవి ఆ విగ్రహంలో లేవు. హిస్ బాడీ వాజ్ ఎ లవర్స్ అండ్ ఎ కింగ్స్, మ్యాగ్నిఫిషెంట్, ఎ మూవింగ్ స్టాచ్యూ ఆఫ్ డిలైట్. కదులుతున్న ఆనందం, ఉత్సాహం ప్రతిరూపంలాగా ఉన్నాడు. ఒక రాచఠీవి, ఒక అపరిమితమైన ప్రేమ హృదయం కల వ్యక్తి అనేది చూడంగానే బాహ్యంగా సత్యవంతుణ్ణి తెలిసేలాగా ఉన్నాడు. ఇక్కడ ఎందుకున్నాడు అడవిలో? మనకి రావాలి ఆ డౌట్. అటువంటి మనిషి రాజఠీవి ఉన్నవాడు అని. అబాండనింగ్ మ్యాన్స్ లవ్ డ్రామా లెడ్ బై ద విజ్డమ్ ఆఫ్ అన్ అడ్వర్స్ ఫేట్, హీ కేమ్ టు మీట్ ద ఏన్షియంట్ మదర్ ఇన్ హర్ గ్రోవ్స్. విధి, ఒక్కొక్కసారి మనం అనుకుంటాము విధి చాలా వికటిస్తుంది అని. కానీ ఇప్పటికీ 3 సెక్షన్ల నుంచి అరవిందులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, విధి వికటించటం అనేది ఉండదు. విధి ప్రతి క్షణము, ప్రతి గడియలోనూ ఏది జరగాలో అదే జరుపుతుంది. కానీ అనుకునేవాళ్ళు మనం పరిమితంగా ఉన్న జ్ఞానంతో అలా అనుకుంటాం. ఒక వికటించిన విధి మూలకంగా రాజ్యం వదిలిపెట్టి ఈ ప్రకృతి మాత ఒడిలో సరైన పాఠాలు నేర్చుకుంటూ ఇక్కడున్నాడు అతను. విజ్డమ్ ఆఫ్ అన్ అడ్వర్స్ ఫేట్. వికటించిన విధి అని మనం అనుకుంటున్న దాని జ్ఞానం మూలకంగా, అంటే దానికి తెలుసు ఇతను ఇక్కడికి ఎందుకు రావాలి అని, ఇక్కడ జీవితం గడుపుతున్నాడు. టు మీట్ ద ఏన్షియంట్ మదర్ ఇన్ హర్ గ్రోవ్స్. అనాదిగా ఏ జగన్మాత అయితే ప్రకృతి రూపంలో, భూదేవి రూపంలో ఉండి తన బిడ్డలు ఉత్తమంగా ఉండాలి, పురుషోత్తములు అవ్వాలి అనుకుంటోందో ఆ తల్లి దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి ఈ అడవిలోకి, పైకి చూస్తే విధి బలీయం అని వచ్చాడని, కానీ ఆ విధి జ్ఞానం వల్ల అతన్ని అక్కడికి తెచ్చింది. మరి అతని స్వభావం ఎలాంటిది అనేది కూడా మనకిక్కడ చెప్తున్నారు. సత్యవంతుడు ఎటువంటి వాడు? ఎ ఫాస్టర్ చైల్డ్ ఆఫ్ బ్యూటీ అండ్ సాలిట్యూడ్. మరి భూమాత ఒడిలో పెరిగాడు, ఆవిడ దగ్గర నుంచి జ్ఞానం తీసుకున్నాడు కాబట్టి ఒంటరితనానికి, సౌందర్యానికి పెంపుడు కొడుకుట. తన తల్లిదండ్రుల కంటే పాఠాలు ఈ తల్లి ఒడిలో నేర్చుకున్నాడు. ఏ వేదా నోయర్. వేదాలన్నింటినీ ఔపోసన పట్టాడు. ఏ వేదా నోయర్ ఆఫ్ ది అన్రిటన్ బుక్. అంటే వేదాలనేవి అపౌరుషేయాలు అంటారు. అంటే మనుషులు పుస్తకాల్లో రాసినవి కాదు, వాటినన్నింటినీ ఔపోసన పట్టాడు. అవన్నీ తెలుసు సత్యవంతుడికి. had caught the hierophant significances and learned ancient mothers' sphered immense imaginations by sublimities of stream and wood. ఆ సెలయేర్ల పక్కన ఆ అడవుల్లోనూ ఉంటూ ఈ వేదాలని క్షుణ్ణంగా పఠించటమే కాక, ఒక పూజారి ఎలాగైతే అర్చన చేస్తాడో ఈ భూమాతకి ఆవిడలో ఉన్న జ్ఞానాన్నంతా తీసుకోవడానికి అర్చించి, పూజించి ఆవిడ నుంచి తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని తీసుకున్నట్ట సత్యవంతుడు. ఇక్కడ సత్యవంతుడిని వర్ణించేటప్పుడు అరవిందుల వారి సాహిత్యంలోనూ, ఇప్పుడు మనకి తాతగారి సాహిత్యంలో కూడాను ప్రకృతి కవులు ప్రకృతిని ఒక స్పందించే సజీవమైన మాత కింద,
మనందరిలో ఉన్న జీవం ఆ ప్రకృతిలో ప్రతి అణువులోనూ ఉంటుంది అని, దానిలోంచి తన ఒడిలో పెరిగిన వాళ్ళకి విశ్వాత్మతో సరైన సంబంధం ఉంటుందని చెప్తారు. అటువంటి లక్షణాలే మనకి ఇక్కడ సత్యవంతుడిని వర్ణిస్తున్నప్పుడు హీ వాజ్ మదర్ నేచర్స్ చైల్డ్, ఆ ప్రకృతి భూమాత యొక్క బిడ్డ. లెర్న్ టు హర్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ ఎ ఫ్లవర్ టు రెయిన్. ఒక పువ్వు వాన పడుతోందనుకోండి, చిరుజల్లులు, ఆ వానకి తగినట్టుగా వంగి నేర్చుకుంటుంది. అలాగా ఆ ప్రకృతి యొక్క ప్రభావానికి ఏం నేర్చుకోవాలి అనే ఆ సారం అంతా ఆ పువ్వు తీసుకున్నట్ట వాన చినుకుల్లాగా ఆవిడ పంపించే జ్ఞానాన్ని వంగి. వైడెండ్ అండ్ షేప్డ్ విత్ హర్ టచెస్ హీ బికేమ్ వన్ విత్ ద సింగిల్ స్పిరిట్ ఇన్హాబిటింగ్ ఆల్. ఆమె దగ్గర చక్కగా మలచబడి ఏ జీవాత్మ అయితే సర్వంలోనూ నిండి ఉందో ప్రకృతిలో, ఆ జీవాత్మ గురించిన జ్ఞానం సంపాదించాడు. మైండ్ ఓపెన్ టు హర్ ఇన్ఫినిట్ మైండ్. ఇతని మనస్సు వేరు కాకుండా ఆమె మనస్సుతో ఒకటి చేసుకోగలిగాడు. సబ్డ్యూడ్ హిజ్ మార్టల్ థాట్ టు హర్స్. మానవ పరిమితులతో ఉన్న జ్ఞానాన్ని, ఆలోచనల్ని పక్కకు పెట్టి ఆ అపరిమితమైన జ్ఞానంతో ఉన్న భూమాత, ప్రకృతి మాత ఒడిలో తన్ని తాను అర్పించుకున్నాడు. అది అతని లోపల స్వభావం అన్నమాట, సత్యవంతుడి లోపలి స్వభావం. కాబట్టి ఇక్కడ విధి అటువంటి వాడిని తీసుకురావాలి, సావిత్రికి తగిన వాడి కింద. ఎలాగ ప్లాన్ జరుగుతుంది విధి అనేది ఇప్పటికి 3 చాప్టర్స్ నుంచి మళ్ళీ చెప్తున్నారు. ఆన్ దట్ పర్టిక్యులర్ డే వెన్ సావిత్రి కేమ్ దేర్ ఇన్ హర్ క్వెస్ట్, ఆ రోజున వెతుక్కుంటూ వస్తోంది, ఎక్కడున్నాడు తన వరుడు అనుకుంటూ అక్కడికి వచ్చింది. ఏది యాదృచ్ఛికం కాదు, విధి అనేది తెలిసే చేస్తుంది ప్రతిదీ అన్నట్లుగా. హీ హ్యాడ్ టర్న్ ఫ్రమ్ హిస్ అకస్టమ్డ్ పాత్స్. మామూలుగా తన అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చుకుంటాడు. ఈ రోజున అడవిలోకి వెళ్ళలే, ఎందుకో తెలీదు ఈ తోటలో ఉన్నాడు. మనకి తెలీదు ఎందుకో, కానీ ఆ విధికి తెలుసు ఏది ఎందుకు జరగాలి, ఏ క్షణము వృధాగా ఊరికే జరగదు అని. ఫర్ వన్ హూ knowing every moment's load can move in all our studied and careless steps. మనం జాగ్రత్తగా ఆలోచించి వేసామనుకుంటున్న అడుగైనా, ఊరికేనే తెలియక వేసామనుకున్న అడుగైనా, మనకి కొన్ని జాగ్రత్త కొన్ని ఊరికే అనుకుంటాం తప్ప అన్నింటి వెనక ఆ విశ్వాత్మ యొక్క ప్లాన్ జరుగుతూనే ఉంటుంది. He had laid the spell of destiny on his feet and drawn him to the forest flowering verge. కాబట్టి విధి సత్యవంతుణ్ణి ఆ రోజున అడవిలోకి వెళ్లకుండా ఈ పూతోటల వైపుకి తీసుకొచ్చిందిట. ఎందుకంటే అతను అడవిలోకి వెళ్ళి ఉంటే సావిత్రికి కనిపించి ఉండేవాడు కాదు. జరగవలసిన దానికి ఇక్కడ రంగంలో ఇక్కడే ఉండాలి సత్యవంతుడు, తెలియకుండా అక్కడ ఉన్నాడు. సావిత్రి చూస్తోంది కదా, ఆ సౌందర్యం అంతా చూస్తూ సత్యవంతుడిని కూడా చూస్తున్నప్పుడు బాహ్య దృష్టి, అంతర్దృష్టి అని 2 ఉంటాయి. ముందు ఎలా చూసింది, తర్వాత ఎలా చూసింది, ఈ 2 కూడా మనకి ఇక్కడ వర్ణించి చెప్తున్నారు. సావిత్రి ముందు పరిసరాలు చూసింది, సత్యవంతుడి కంటే కూడా చాలా సుందరంగా ఉందని ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా. పూల వాసనల నుంచి గాలి పడుతూ లేస్తూ వెళ్తూ ఉందిట. నెమళ్ళు, కుందేళ్ళు అన్నీ అందంగా ఉన్నాయి, అవన్నీ వర్ణించారు. Awake to nature, vague as yet to life, the eager prisoner from the infinite saw the image of veiled deity, thinking master creature of the earth, last result of the beauty of the stars, like a fair and common form. ఆవిడ ముందు ఈ అందమైనవన్నీ చూస్తూ మధ్యలో సత్యవంతుడు అక్కడ కనిపిస్తే ఏమనుకుందిట, ఎవరో మనిషి బాగానే ఉన్నాడు కానీ ఇతనే నాకు కావలసిన వాడు అనే గుర్తింపు రాలేదు. ద ఆర్టిస్ట్ స్పిరిట్ నీడ్స్ నాట్ ఫర్ ఇట్స్ వర్క్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ వేయాలనుకోండి, బ్రష్ చాలా జాగ్రత్తగా వెతికి తీసుకుంటాడు, రంగులు కూడా అంతకంటే జాగ్రత్తగా ఏ కాంబినేషన్ ఏంటి అని తీసుకుంటాడు, క్యాన్వాస్ ఎలా ఉండాలి అని చూసుకుంటాడు కదా.
అన్నీ ఏరుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఇది బాగానే ఉంది కానీ నాకు కాదు అని పక్కకు పెడతాడు. అలాగా సత్యవంతుడిని ముందు చూస్తూ ఒక కళాకారుడు తను వెతుక్కునే కళాఖండానికి సరైన మెటీరియలా కాదా అని చూస్తూ బాగానే ఉంది కానీ కామన్ అని పక్కకు పెట్టినట్టుగా ఆ అందమైన ప్రకృతి చూస్తోంది కానీ సత్యవంతుడిని గుర్తుపట్టలే, ఇతను సత్యవంతుడు అని. పుట్ హిమ్ అసైడ్ యాజ్ కామన్. ఎ లుక్, ఎ టర్న్ డిసైడ్స్ అవర్ ఇల్ పాయిజ్డ్ ఫేట్. ఒక్క క్షణంలో బ్యాలెన్స్ ఇట్నించటు తిరుగుతుంది. ముళ్ళు నో నుంచి ఎస్కి తిరగచ్చు. అలాగ ఒక్క క్షణంలో, ఇంత క్షణం ముందు మామూలు మనిషి అనుకున్నది ఒక్క క్షణంలో ఒక తేడా జరిగిందిట, గుర్తించింది. సావిత్రీస్ స్లో సర్ఫేస్ మైండ్, ద హెడ్లెస్ స్కౌట్ beneath her tenting lids, cared not to wake her body's spirit to its king in the hour that most concerned her all. ఒక్క క్షణంలో సావిత్రి బాహ్య దృష్టితోటే చూస్తూ ఉంది సౌందర్యాన్నంతాను. ఈ మామూలు కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు ఏమైంది, ఎవరి కోసమైతే తను జీవితం అంతా వెతుకుతూ వస్తోందో అతన్ని గుర్తుపట్టలేకపోయింది. యోగులకి ఇదొక చిహ్నం కింద, గుర్తు కింద జాగ్రత్తగా ఉండాలి అంటానికి ఇక్కడ పెట్టారు. షీ కుడ్ హ్యావ్ మిస్డ్ ద కాల్ ఆఫ్ హెవెన్, లూజింగ్ లైఫ్స్ ఎయిమ్, బట్ ద గాడ్ టచ్డ్ ఇన్ టైమ్ హర్ కాన్షియస్ సోల్. తను ఈ భూమి మీదికి ఏ కారణంతో వచ్చిందో ఆ సదవకాశాన్ని పోగొట్టుకుని ఉండేది, కానీ భగవంతుడు ఆమె ఆత్మని ఆ క్షణంలో మేల్కొల్పాడు. అంతరాత్మ మేల్కొనేటప్పటికి అంతర్దృష్టి ఎప్పుడైతే పెరిగిందో సరైన నిర్ణయం తీసుకోగలిగేలాగా ఆవిడకి జాగృతి వచ్చింది, లోపల నుంచి చైతన్యం వచ్చింది. కాబట్టి దుఃఖాంతం అవుతుందేమో, కలయిక అవదేమో అనుకున్న చోట సుఖాంతానికి ఒక్క క్షణంలో విధే మార్చింది. హర్ విజన్ సెటిల్డ్, కాట్ అండ్ ఆల్ వాస్ చేంజ్డ్. అలాగ ఇటు అటు ఇటు అటు ఇదే అని చూస్తున్నది కాస్త ఒక్కసారి లోపల దృష్టి స్థిరమైంది. ఎప్పుడైతే అంతర్దృష్టి స్థిరమైందో, సెటిల్ అయింది, ఆల్ వాస్ చేంజ్డ్, అంతా మారిపోయింది. ఇంతకుముందు చూసే విధానానికి ఇప్పుడు చూసే విధానానికి సంపూర్ణమైన తేడా వచ్చేసిందనమాట. కాబట్టి ఫస్ట్ ఏం చూసింది, హర్ మైండ్ సా ఇన్ హిమ్ ద జీనియస్ ఆఫ్ ద స్పాట్, ఎ సింబల్ ఫిగర్ స్టాండింగ్ మిడ్ ఎర్త్ సీన్. ముందు ఒక ఆదర్శమైన ప్రకృతి దృశ్యంలో ఒక అందమైన విగ్రహం అని అనుకుంది అతన్ని చూసి. ఆ తర్వాత సడన్లీ హర్ హార్ట్ లుక్డ్ అవుట్ ఎట్ హిమ్. మనం చూసే విధానంలో మనం హృదయంతో చూస్తే వచ్చే ఫలితం వేరు, మేధతో చూస్తే వచ్చే ఫలితం వేరు. ముందు ఆవిడ ఎలా చూసిందిట, మైండ్తో చూసింది, హార్ట్తో కాదు, మైండ్తో చూసినప్పుడు ఐడియల్ వాతావరణంలో ఒక ఐడియల్ ఫిగర్, ఆదర్శంగా. ఇప్పుడు మనం నిజంగా ఒక ప్రకృతి దృశ్యం అంటే ఎంత అందంగా గీస్తామో అందంగా ఉన్నది, అక్కడ ఒక అందమైన విగ్రహం అలా అనుకుంది. కానీ సడన్లీ హర్ హార్ట్ లుక్డ్ అవుట్ ఎట్ హిమ్. ఎప్పుడైతే లోపల అవేకనింగ్ వచ్చిందో హృదయం చూసిందిట అతన్ని. ప్యాషనేట్ సీయింగ్ థాట్ కెనాట్ మ్యాచ్. మనకి మన మేధస్సుతో చూసే ఆలోచనలతోటి వచ్చేలాంటి ఆలోచనలను అవగాహన వేరు, హృదయంతో వచ్చే అవగాహనకి అది ఎప్పుడూ సరికాదు. హృదయంతో చూసినప్పుడే మనకి నిజం అనేది తెలుస్తుంది. దెన్ షీ న్యూ హిమ్ యాజ్ వన్ నియరర్ దాన్ ఇట్స్ ఓన్ క్లోజ్ స్ట్రింగ్స్. ఎప్పుడైతే ఆవిడ హృదయంతో చూసిందో సత్యవంతుణ్ణి, తన హృదయం కంటే దగ్గరైన హృదయం అది అని తెలుసుకుందిట అతన్ని. ఒక్క క్షణంలో జరిగిపోయింది ఈ గుర్తింపు కూడా, ఒక్క క్షణంలో జరిగింది. ఆవిడ ఒక కొత్త ఆలోచనకి, కొత్త జీవితానికి నాంది అయిందనమాట ఈ గుర్తింపు, సత్యవంతుణ్ణి చూడటం.
All in a moment was surprised and seized. A mystic tumult from her depths arose. Her soul flung wide its doors to this new sun. తన ఎదురుగ్గా ఉన్న ఈ కొత్త సూర్యుడికి ఆవిడ అంతర్దృష్టిలో లోపల మనసులో ఉన్న ద్వారాలన్నీ తెరుచుకున్నాయి. An alchemy worked. The transmutation came. The missioned face had wrought the master's spell. ఒక ఆల్కమిస్ట్ అంటే ఎలాగైతే పరుసవేది అంటారు చూడండి, పరుసవేదికి ఇంగ్లీష్ ఆల్కమీ. ఎటువంటి మెటల్నైనా బంగారం చేసేలాగా అట్లాంటి తేడా వచ్చేసింది ఆవిడలో. వచ్చేసి మార్పు ఏం చూసింది? ద మిషన్డ్ ఫేస్ హ్యాడ్ రాట్ ద మాస్టర్స్ స్పెల్. ఏ అద్భుతం కోసం అయితే మలచబడి అక్కడ ఎదురుగ్గా ఉన్నాడో తన మాస్టరు, అతన్ని చూసి ఈవిడ ఒక మిషన్తో వచ్చింది కదా సావిత్రి, తన గమ్యం ఏమిటి అనేది గుర్తించినట్టుగా ఆనందంతో ఆవిడ నిండిపోయింది. ట్రెంబ్లింగ్ విత్ ద మిస్టిక్ షాక్, హర్ హార్ట్ క్రైడ్ అవుట్ లైక్ ఎ బర్డ్ హూ హియర్స్ హిస్ మేట్ అపాన్ ఎ నైబరింగ్ బో. ద సర్చ్, ద క్వెస్ట్ సీజ్డ్. ఇంక వెతుకులాట లేదు, వెతుకులాట పూర్తయిపోయింది, వరాన్వేషణ పూర్తయింది, నా వరుడు ఇక్కడే ఉన్నాడు అని. ఒక పక్షి కనుక పక్క కొమ్మ మీదే తన పార్ట్నర్ ఉంటే, జోడీ ఉంటే ఎంతగా కలుసుకోవాలని ఆర్తి పొందుతుందో ఆవిడ హృదయం అంత ఆర్తితో లోపల లోపల పిలిచినట్లుగా అయిందిట. ద చారియట్ స్టూడ్ లైక్ అన్ అరెస్టెడ్ విండ్. గుర్రాల రథం మీద కదా వెళ్తుంది ఆవిడ, రథము గాలిలో ఎట్లా ఉన్నది అలాగా ఫ్రీజ్ అని ఆగిపోయినట్టుగా ఇంకా ఆవిడ యాత్ర అక్కడితో పూర్తయింది, ఆగిపోయింది. అప్పుడు ఆ రథం ఆగినప్పుడు సత్యవంతుడు ఆవిడని చూసేట. సత్యవాన్ ఫెల్ట్ ది ఎంచాంట్మెంట్, టర్న్ టు ద విజన్ లైక్ ఎ సీ టు ద మూన్. పౌర్ణమి నాడు సముద్రం చంద్రుడి కేసు ఎలా చూస్తుందో అలా చూసేట సత్యవంతుడు సావిత్రి కేసు. డిస్కవర్డ్ ద ఆరియోల్ రౌండ్ ఎ మార్టల్స్ హెడ్. చూడ్డానికి ఈవిడ మానవ శరీరంలో ఉన్న ఆవిడ తల వెనకాతలంతా ఒక దివ్య కాంతి తేజస్సు కనిపిస్తోందిట. ఈవిడ మామూలు వ్యక్తి కాదు అనేలాగా గుర్తుపట్టాడు. హిస్ సెల్ఫ్ బౌండ్ నేచర్ ఫౌండర్డ్ యాజ్ ఇన్ ఫైర్. ఒక వ్యక్తిగా ఉండే స్వభావం, వ్యక్తిత్వం అవన్నీ కూడాను అగ్నిలో అప్పుడే జుహోమి అయిపోయాయి. ఇంకా సత్యవంతుడు మామూలు ఈ శరీరంతో చూసే ప్రేమ కళ్ళతోటిగా చూడలేదు. అండ్ హిస్ లైఫ్ వాజ్ టేకెన్ ఇన్ టు అనదర్స్ లైఫ్. ఆ క్షణం నుంచే, వివాహం తర్వాత జరుగుండొచ్చు, సత్యవంతుడి జీవితం సావిత్రిదే అనేలాగా ఆ చూపులు కలిసిన వేళ. ఎన్ అన్నోన్ ఇంపీరియస్ ఫోర్స్ డ్రూ హిమ్ టు హర్. అతనికే తెలియని ఒక దివ్య శక్తి అతన్ని ఆమె వైపుకి ఆకర్షించింది. అప్పుడు ఈ రోజు వరకు వివాహం అయ్యి ఏడాది దాటినా కూడా ఆ మొదటి చూపు ఎంత అద్భుతమైనది, ఒకళ్ళనొకళ్ళు ఎలా చూసుకున్నారు అనేది సావిత్రి హృదయంలో శిలాఫలకం మీద ఉన్నట్లుగా ఉందిట. మర్చిపోలేను ఆ దృశ్యం అని ఆవిడ గుర్తు తెచ్చుకుంటోంది. హర్ ఇన్నర్ విజన్ స్టిల్ రిమెంబరింగ్ న్యూ 2 eyes, హర్ కాన్స్టెంట్ అండ్ ఇటర్నల్ స్టార్స్. అతని కళ్ళను చూస్తే తనకి మార్గదర్శకమైన అమృతభరితమైన కళ్ళు అనేది ఆవిడ గుర్తించింది. కామ్రేడ్ అండ్ సావరెన్ ఐస్ దట్ క్లెయిమ్డ్ హర్ సోల్. ఆ కళ్ళు ఎవరివి అంటే తన సహచరుడివి, తన యజమానివి, తనవి. లిడ్స్ నోన్ త్రూ మెనీ లైవ్స్, లార్జ్ ఫ్రేమ్స్ ఆఫ్ లవ్. ఆ కళ్ళు, ఆ కనుచూపులు, ఆ కనుపాపలు, ఆ కనిరెప్పలు అన్నీ నాకు తెలుసు. అవి ప్రేమకి ఆలవాలాలు. సావిత్రి ఈజ్ ఎ ప్రామిస్ అండ్ ఎ ప్రెజెన్స్ అండ్ ఎ ఫైర్, ఎ గోల్డెన్ ఫిగర్ విచ్ హిడ్ ఇన్ ఇట్స్ బ్రెస్ట్ ద కీ ఆఫ్ ఆల్ హిజ్ ఎయిమ్స్. సత్యవంతుడు అతని కేసు ఎలా చూశాట? ఈవిడ చూడబోతే అమృతమయమైన భవిష్యత్తుకి
కీ ఈవిడ దగ్గరే ఉంది, ఈవిడ ఒక జ్యోతిస్వరూపిణి అనేది గుర్తించినాడు. ఎ స్పెల్ టు బ్రింగ్ ద ఇమ్మార్టల్స్ బ్లిస్ ఆన్ ఎర్త్. అమృతత్వాన్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి చేసిన ప్రామిస్కి ఈవిడే ఆ ప్రామిస్ నిలబెట్టగలదు అనేలాగా ఎ ప్రామిస్, ఎ ప్రెజెన్స్ అండ్ ఎ ఫైర్. ఆమె ఒక వరం, మనకి భూమికి దేవతలు స్వర్గం నుంచి వచ్చిన ఒక వరం. ఆమె శక్తి స్వరూపిణి, ఇక్కడ అగ్ని లాంటి జ్యోతిస్వరూపిణి, అమృతమయం చేయడానికి వచ్చింది. ఈవిడ ద్వారా అన్నీ జరుగుతాయి అనేది సత్యవంతుడికి తెలిసిపోతోంది. ద బేస్ ఆఫ్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ఎవర్. వీళ్ళ ఇద్దరి కన్నులు కలిసి వాళ్ళల్లో ఆ ప్రేమ ఉద్భవించింది అంటే ఇంకా ఈ భూమి యొక్క జాతకం మారిపోతుంది. భూమి జాతకం మారే గడియ. ఇన్ దీస్ గ్రేట్ స్పిరిట్స్ నౌ ఇన్కార్నేట్ హియర్, లవ్ బ్రాట్ డౌన్ పవర్ ఆఫ్ ఇటర్నిటీ. ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అమరమైన ప్రేమని ఇక్కడికి తీసుకురాగలిగింది. ఆ అమరమైన ప్రేమే జీవితాన్ని మరణం లేకుండా చేయగలుగుతుంది. ఆ ప్రేమకి తగిన వాళ్ళు వీళ్ళిద్దరూ. కాబట్టి స్వర్గంలో ఉండేలాంటి అమృతమయమైన ప్రేమ ఆ క్షణం వాళ్ళిద్దరి మధ్య ఉద్భవించింది. భూమి యొక్క జాతకం తిరగరాశారు. ఇక్కడ మళ్ళీ తాతగారు కొత్తగా కలిసిన పాతవారు అని మనకి తెలుగులో చెప్పినట్టే అరవిందులు కూడా చెప్తున్నారు. On this dumb bosom of this oblivious globe, we seem to meet like strangers. పరిచితుల్లాగా కలిసినట్లుగా అనిపిస్తాం, కానీ our lives are not aliens moved to each other by a causeless force. మనం నిజంగా అపరిచితులం కాదు. ఒకరి ముఖం అంటే ఒకరికి తెలియని వేరే వేరే గోళాల నుంచి ఇదే మొదటిసారి చూసుకుంటున్న వాళ్ళం కూడా కాదు. The soul recognizes and answers its mate, feels and recovers familiar splendors in an unknown face. ఈ ముఖం అంటే ఈ ముసుగు కొత్తదై ఉండొచ్చు, కానీ ముసుగులో ఉన్న వాళ్ళు పాత వాళ్ళే అనేది క్షణంలో గుర్తుపట్టగలుగుతాం. We are greater than our thoughts. Sometimes earth unveils that vision here. మనము అనుకున్న కంటే నిజానికి చాలా గొప్పవాళ్ళం, లోపల చాలా శక్తులు ఉన్నాయి. ఒక్కొక్కసారి అవి బయటికి తొంగి చూస్తాయి మనలో నుంచి. ఇక్కడ ప్రేమ గురించి అంటే ఇటర్నల్ లవ్ అని చెప్పి పైన చెప్పారు. మనం అనుకున్నలాంటిగా కాకుండా లవ్ యొక్క లక్షణం ఏమిటి, ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. అది దైవీ సంబంధమైన ప్రేమ ఎలా ఉంటుంది, మనం ఈ భూమి మీద ప్రేమ అనే పదాన్ని ఎలాగ దురుపయోగం కింద సరిగా అర్థం లేకుండా చేసుకుంటున్నాము అని ఇక్కడ చెప్తున్నారు. టు లివ్, టు లవ్ ఆర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ థింగ్స్. అమరమైన లక్షణాలు ఏమిటి అంటే జీవించటం, ప్రేమించటం. మనం ఇక్కడ జీవించటం అంటే కొద్దిసేపే జీవిస్తాం, తర్వాత మరణిస్తాం. మనం అమరులం కాం. అలాగే మన ప్రేమ కూడా చాలా రకాల మార్పులు చెందిపోయి ఉన్న ప్రేమ. అది నిజమైన ప్రేమ యొక్క లక్షణాలని అడల్టరేట్ అయిపోయాయి, పోగొట్టుకుని ఉంటుందన్నమాట. లవ్ ఈజ్ అ గ్లోరీ ఫర్ ఇటర్నిటీస్ ఫియర్స్, abased, disfigured, mocked by baser mites that steal his name and shape and ecstasy. ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఆ లవ్ అనే పేరుని ఎంతోమంది దురుపయోగం చేసుకుంటూ వక్రీకరిస్తూ ఉంటారట. కానీ ఈ మానవ పరిధులు దాటిన తర్వాత ఉన్న అన్ని గోళాల్లోనూ ప్రేమ అనేది చాలా ఆనందమయమైనది, అద్భుతమైనది, అమరమైనది కింద ఉంటుంది. ద గాడ్ హెడ్ బై విచ్ ఆల్ కెన్ చేంజ్. ప్రేమ ఎంత శక్తివంతమైనదంటే భగవంతుడి లక్షణం అది. సత్ చిత్ ఆనంద. ఆ ఆనంద అనేది ఈ ప్రేమలో నుంచే వస్తుంది. బ్లిస్, గాడ్ హెడ్ బై విచ్ ఆల్ కెన్ చేంజ్. ఈ సృష్టిలో దేన్నైనా మార్చే శక్తి ద్వేషము, యుద్ధము, విజయము, అపజయములని దాటినది ప్రేమ. లవ్ is a mystery, an unopened flower in us. ఈ భూమి మీద ఏమిటంటే మనకి ఆ ప్రేమ అంటే ఏమిటో నిజంగా తెలియదు కాబట్టి
ఆ పుష్పం ఈ భూమి మీద ఇంకా సరిగ్గా వికసించలేదు. awaiting a rapid moment of the soul. On earth, the child god of love forgot his celestial insight. మనకి భూమి మీద ప్రేమకి క్యూపిడ్ అంటారు. ఇంగ్లీష్లో క్యూపిడ్ మన్మధుడికి ఒక చిన్న పిల్లవాడి రూపం ఇస్తారు. ఆ చిన్న పిల్లవాడు వేసే బాణం వాడు గుడ్డివాట, ఎవరికి వేస్తాడో తెలియదు, ఎవరికి తగులుతుందో తెలియదు. క్యూపిడ్ ఈజ్ బ్లైండ్ అంటారు. అందుకనే ఇంగ్లీష్లో లవ్ ఈజ్ బ్లైండ్ అని కూడా చెప్తారు. ఎవరు ఎందుకు ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారో తెలియదు అనేలాగా. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ క్యూపిడ్ అనుకున్నవాడు బాణం వేశాడని, ఆ బాణం తగిలితే ప్రేమ పుట్టిందని అని అనుకుంటామే, తన దివ్య దృష్టిని పోగొట్టుకున్నాడు. ఈ భూమి మీద ప్రేమకి తనకుండే ఇన్సైట్, అంతర్దృష్టి పోయింది. గుడ్డివాడు. హీఈస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డిమ్ కార్పోరియల్ మైండ్. మన అజ్ఞానం అనే దానికే అతను దోహదపడేలాగా ఉంటాడు. అజ్ఞానానికి బానిస కిందనే పనిచేస్తూ ఉంటాడు ఈ భూమి మీద. ప్రేమ అనే కుర్రవాడు, గాడ్ ఆఫ్ లవ్, సీజెస్ ఆన్ సైన్స్ ఆఫ్ అవుట్వర్డ్ చార్మ్ యాజ్ హిస్ హింట్స్. ఎవరికైనా ప్రేమ కలిగిందా లేదా అనటానికి ఉపయోగించే సూచనలు కూడా బాహ్య ఆకర్షణలే దానికి ముఖ్యం కింద ఉంటాయి. అంతర్దృష్టి, అతనే గుడ్డివాడు కాబట్టి ఈ భూమి మీద అంతర్దృష్టితో నిజమైన ప్రేమ గురించి, ఆనందం గురించి ఆలోచించే శక్తి పోగొట్టుకున్నాడు ప్రేమ దేవత ఈ భూమి మీద. టూ ఫార్ ఫ్రమ్ ద డివైన్ లవ్ సీక్స్ హిస్ ట్రూత్. ఈ భూమి మీద ఆ ప్రేమ కూడా తన దివ్యత్వం, సత్యమైన ప్రేమ ఎక్కడుంది అని వెతుక్కుంటూ ఉంటాడు. కానీ చాలా దూరం సత్యానికి ప్రేమకి మనకి ఇక్కడ. బట్ లైఫ్ ఈజ్ బ్లైండ్, ద ఇన్స్ట్రుమెంట్స్ డిసీవ్ అండ్ పవర్స్ ఆర్ దేర్ దట్ లేబర్ టు డిబేస్ హిమ్. కానీ ఈ భూమి మీద ఏమిటంటే ఈ జీవితమే అజ్ఞానమయము, చీకటిమయము. ఎన్నో శక్తులు ఆ ప్రేమని కూడా దిగలాగడానికి చూస్తాయి తప్ప సరైన మార్గంలో సత్యం వైపు వెళ్ళనివ్వవు. స్టిల్ క్యాన్ ద విజన్ కమ్, ద జాయ్ అరైవ్. కానీ అప్పుడప్పుడు పరిపూర్ణమైన ప్రేమ ఈ భూమి మీద ఆనందాన్ని తీసుకురావడం అనేది సంభవమే. రేర్ ఈజ్ ద కప్ ఫిట్ ఫర్ లవ్స్ నెక్టర్ వైన్. ఈ భూమి మీద నిజంగా అమృతమయమైన ప్రేమకి అర్హులెవరు అంటే అటువంటి అర్హత కలిగిన లాంటి శరీరం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఆ అమృతాన్ని నింపటానికి, ప్రేమ అనే అమృతం నింపేలాంటి శక్తి సామర్థ్యాలున్న మనుషులు లేరు, కప్ లేదు. కానీ సత్యవంతుడు అటువంటి శరీరం, అటువంటి కప్ ఫర్ డివైన్ లవ్. యాజ్ రేర్ ద వెసల్ దట్ కెన్ హోల్డ్ గాడ్స్ బర్త్. ప్రేమని, సంపూర్ణమైన ప్రేమని ఎలాగైతే నింపటానికి సరైన శరీరం కావాలో, సంపూర్ణమైన పరమాత్మని నింపటానికి కూడా పర్ఫెక్ట్ బాడీ కావాలి. అవి ఈ భూమి మీద చాలా అరుదు. ఎ సోల్ మేడ్ రెడీ త్రూ 1000 years. కానీ సత్యవంతుడు అటువంటి ప్రేమని నిగ్రహించుకోవడానికి, అటువంటి సంపూర్ణ భగవతత్వాన్ని నిగ్రహించుకోవడానికి కావలసిన శరీరం కొన్ని వేల సంవత్సరాల భూమి కృషి వల్ల వచ్చింది. ఈజ్ ద లివింగ్ మోల్డ్ ఆఫ్ ఎ సుప్రీం డిసెంట్. బ్రతికి ఉన్న సజీవ చిహ్నం దేనికి అంటే, ఏ పరమాత్మ అయితే ఈ భూమి మీదికి అజ్ఞానంలోకి తానే దిగాడో ఆ పరమాత్మ మళ్ళీ పైకి వెళ్ళడానికి పరిపూర్ణంగా రెడీ అయిన దానికి చిహ్నం సత్యవంతుడు. కాబట్టి సావిత్రి, సత్యవంతులు ఒకళ్ళనొకళ్ళు ఎన్నో జన్మల్లో నుంచి మనం ఒకళ్ళకొకళ్ళని తెలుసు అనేలాగా చూసుకున్నారట. దే న్యూ ఈచ్ అదర్ దో ఇన్ ఫార్మ్స్ ద స్ట్రేంజ్. శరీరాలు మారినా మనం కొత్త వాళ్ళం కాము అనేది గ్రహింపు వచ్చేసింది వాళ్ళకి. బై ద రివీలింగ్ గ్రేట్నెస్ ఆఫ్ ఎ లుక్, ఫార్మ్ స్మిటన్ ద స్పిరిట్స్ మెమరీ వోక్ ఇన్ సెన్స్, వండర్డ్, వోవ్ ఎఫినిటీ ఇన్ ఎ సైలెంట్ గేజ్. వాళ్ళు మాటల్లోకి దిగకుండా నిశ్శబ్దంగా ఒకళ్ళకేసి ఒకళ్ళు సైలెంట్గా చూసుకుంటున్నా ఇట్ వోవ్ ఎఫినిటీ అంటే స్నేహము, పరస్పర ప్రేమ
పెరిగాయి. వాళ్ళు ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకున్న చూపు, అందుకే సావిత్రి ఈ రోజుకి నేను మర్చిపోలేను అని చెప్పి ఆవిడ గుర్తు తెచ్చుకుంటోంది. అది ఒక కొత్త జీవితం, భూమికి కొత్త జీవితానికి ప్రారంభం. ఎ మూమెంట్ పాస్డ్ దట్ వాజ్ ఇటర్నిటీస్ రే, ఎన్ అవర్ బిగాన్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఎ న్యూ టైమ్. ఆ క్షణము, అమృతమయమైన ఆ క్షణాన ఈ భూమి మీద పరిపూర్ణతకి ఒక కొత్త వాతావరణం సృష్టించబడింది. కాలాన్ని జయించటానికి పునాది పడింది అని చెప్తారు. సత్యవంతుడి గురించి సావిత్రి ఎలా చూసింది అని. నమస్కారం అండి.